హాయ్ హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నా మన రైతు సోదరులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా ఈ బుడ్డ శనగకి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే చిన్న పురుగు వచ్చింది. ఆ పురుగు వల్ల ఇప్పుడు మాకు పూత రాలిపోతుంది. ప్లస్ ఇక దీనికి మన పురుగు రావడం వల్ల కాపు కూడా నిలవకుండా పోతుంది. మాకు రైతుల కష్టాలకు ఇప్పుడు ఏమో ఉపయోగించేది. ఇదేంట్రా పురుగు ఏంట్రా ఎలా చూపిస్తాడు రా భయ్ అని మీరు అనుకుంటారు. ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి రెండు, ఇంకొకటి వచ్చేసి మూడు. ఒకే చెట్టుకి మూడు ఉన్నాయండి. ఇలా పురుగు ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, ఇక్కడ నాలుగు. ఇన్ని పురుగులు కనిపించాక మనకు పంట ఏమాత్రం కూడా నిలబడదు. చూడండి ఫ్రెండ్స్, మా బుడ్డ శనగకి పురుగు వచ్చేసింది. మీకు కొన్ని శాంపిల్గా తెంపి చూపిస్తున్నాను. మొత్తం అంటే చూపించలేను కదా. ఇది పురుగు అండి. మనం ఇది ఎంత బాగా పెద్దగా ఉందో చూడండి. ఇలాంటివి కాకుండా మనకు చెట్టుకు చాలా పొరలుగా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఆకులు మొత్తం తినేసింది. మనకు ఎక్కడ ఏం మిగిల్చకుండా మొత్తం బొర్రలు బొర్రలు వేసుకుంటూ పోతుంది. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా తింటుందో ఒక్కసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పురుగు వచ్చింది. ఇదంతా పురుగు వచ్చేసింది. ఇప్పుడు మనం పురుగు మందు కొట్టడానికి కొన్ని ఫెస్టింగ్ సైడ్స్ డబ్బాలు తీసుకొచ్చాము. ఫెస్టింగ్ సైడ్స్ ఏవనేవి మీకు చూపిస్తాను రండి. పంపు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఫెస్టింగ్ సైడ్స్ డబ్బాలు మనకు ఇవి ఇచ్చారు వాళ్ళు. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. రైతు సోదరులు అందరూ మీరు కూడా చూసి అవగాహన కండి. ఎందుకంటే ముందు జాగ్రత్త పడితే చాలా బెటరు. మాది కొంచెం డీల్ అయిపోయేటానికి మాకు కొంచెం అది నమ్మకం అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది పురుగు మంది ఇచ్చాడు. దీన్ని పంపుకి 30 ml పోసి కొట్టమన్నారు. అలాగే మిక్స్డ్గా ఇది ఒక ప్యాకెట్ పోయాలి. అలాగే ఇంకొకటి ఈ బాటిల్ కూడా ఇచ్చారు. ఇవి మొత్తం పోసి ఒకటేసారి మిక్సింగ్ చేసి కొడితే మనకు పూత అన్నది ప్లస్ కాపు నిలవనికి ఉంటుంది. మళ్ళీ ఈ పురుగు పోయి మనకు మంచి కాపు దక్కుతుందండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడండి. ఇప్పుడు నేను పంపు కొడతాను, చూపిస్తాను. ఇప్పుడు ఈ బుడ్డ శనగ కొడుతున్నామండి. అలాగే ఈ బొబ్బరి శనగ కూడా కొడుతున్నాం. మీరు కొట్టలేదు చిన్న కొట్టింటి వాళ్ళు, నేను చెప్పిన వాళ్ళకు ఎన్నడో చెప్పిన.